ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని మహబూబ్ నగర్ పార్లమెంటు సమన్వయకర్త సంపత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 14 సీట్లను గెలిపించి సోనియా గాంధీకి గిఫ్ట్గా రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో చెప్పాలని అన్నారు. పదే పదే తమ ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్న డీకేరణకు ఓటంపై పట్టుకుందంటున్న సంపత్ కుమార్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి సీఎం కూడా సొంత జిల్లా కావడంతో సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. మనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి సమన్వయకర్త సంపత్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సార్, ప్రచారం ఎట్లా సాగుతుంది? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక ముగిస్తుందని అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గము అన్ని పార్టీలకు కలిపి అభ్యర్థి అనౌన్స్ అయింది మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి. కనుక అభ్యర్థి అనౌన్స్ కాక ముందు నుంచే ప్రచార పర్వము, పాదయాత్రలు, లేకపోతే సంస్థాగత నిర్మాణము జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు దాదాపు అడ్వాన్స్గా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లో అన్ని పార్టీల్లో అడ్వాన్స్ ప్రచారంలో ఉండి క్షేత్రస్థాయిలోకి అభ్యర్థి కానీ క్షేత్రస్థాయిలోకి పార్టీ ఒక మేనిఫెస్టో కానీ పోయిందంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో పోయింది. ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నేను సమీక్ష చేసినంత వరకు నాకైతే పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మంచి మెజార్టీతో మహబూబ్నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గెలవబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంది. ఈ ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, లేక మన బిడ్డకు అవకాశం వచ్చింది కనుక వారి నాయకత్వాన్ని ఇంకా బలీయపరచాలి, వారికి ఇంకా నైతిక మద్దతు ఇవ్వాలి, వారు ఇంకా ఎక్కువగా మన జిల్లాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలన్నట్టు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అన్నా రేవంత్ రెడ్డి అన్నా మావాడు మనవాడు అనేటువంటి ఒక స్పందన కనబడుతుంది. కనుక విజయం అనేది అంత పెద్ద విషయమేమో కాదు, విచిత్రము కాదు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ఒక కేటగిరీ, పార్లమెంట్ సంబంధించి ఇది వేరే కేటగిరీ. అంటే అసెంబ్లీ ఎన్నికల ఏదైతే వ్యూహం పనిందో పార్లమెంట్ లో కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? అట్లుండదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ చేసింది. కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం కూడా వచ్చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కనుక భారతదేశం రాజకీయాలు అనేది ఎక్కువగా ప్రతిబింబిస్తాయి క్షేత్రస్థాయిలో. కనుక బీజేపీకి కాంగ్రెస్కే పోటీ ఉంటుంది అని అనుకుంటున్నాం. అది తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ రాష్ట్రంలో ఎట్టుంది, ఇక్కడ కూడా బీజేపీ తోటే మాకు ఫైట్ ఉంది. ఇక్కడ ఆ రోజున్న వ్యూహానికి ఈ రోజున్న డిఫరెన్స్ అదే. ఎట్లయితే 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసమర్థ, అవివేక, అవినీతి, కుటుంబ పాలన వల్ల విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ సేమ్ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ కూడా అచ్చిపుచ్చి మాటలు చెప్పి దేవుని పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి విసిగిపోయారు. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కూడా చూసి. కనుక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే యాంటీ ఇన్కంబెన్సీతో భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం, ఒక్క మహబూబ్నగర్లో కాదు భారతదేశం మొత్తం కూడా వాళ్ళు అనుకుంటున్నారు 400 సీట్లు, ఆ సీట్లు ఇస్తారు, 200 కూడా దాటవు. భారతీయ జనతా పార్టీ వైభవము, నరేంద్ర మోడీ ప్రాభవము తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాభవము, మా రాహుల్ గాంధీ గారి ప్రభంజనము పెరిగిపోయింది. కనుక ఇండియా కూటమి భారతదేశంలో అధికారం చేపట్టబోతోంది. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గెలవబోతా ఉన్నాడు. వ్యూహంలో చాలా మార్పులు ఉంటాయి. ఆ వ్యూహంలో కూడా మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక వ్యూహం ఉంటుంది, నార్కల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంకో వ్యూహం ఉంటుంది, కొడంగల్ మా ముఖ్యమంత్రి సెగ్మెంట్లో ఇంకో వ్యూహం ఉంటుంది. ఆ రకంగా ఎక్కడ స్థానిక పరిస్థితులు బట్టి అక్కడ ఆ వ్యూహాన్ని రచించి ముందుకు పోతాం, బరాబర్ గెలుస్తా ఉన్నాం. ఏదైతే బీజేపీ నేత డీకే అర్ణ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామన్న భయంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోతామన్న భయంతో కొడంగల్లో పెట్టి సర్వే పెట్టి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు లేకుండా ఇటువంటి వ్యక్తిగత దూషణలకు దిగుతుందని అంటున్నారు. దీని మీద మీరు 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నామా లేదా అన్నది క్షేత్రస్థాయి ప్రజలను అడిగితే తెలుస్తుంది. క్షేత్రస్థాయి ప్రజలతో అనుబంధం తెగిపోయిన అరుణమ్మ మాట్లాడిన మాటలను బట్టి మేమేదో అమలు పరచలేము, లేకపోతే ఏదో వ్యతిరేకత ఉందనేది ఏం లేదు. అంతా లొట్టపీసు. అందరు సుభిక్షంగా ఉన్నారు. 1-2 మాత్రం బడ్జెట్
ఇంటరీమ్ బడ్జెట్ కనుక నెక్స్ట్ ఫుల్ బడ్జెట్ లో అవి కూడా నెరవేరుస్తాం. ఏమి ఆధారపడాల్సిన అవసరం లేదు. అరణమ్మ గారికి ఉన్నటువంటి 50 ఎకరాల ఫామ్ హౌస్, 20 ఎకరాల ఫామ్ హౌస్, 110 ఎకరాలు, ఏదైనా వందల ఎకరాలు ఉంటాయి కదా అరణమ్మకు, వాటికి కూడా 31వ తేదీ లోపల రైతు బంధు పడుతుంది. రైతు బంధు గురించి ఎంత కంగారు, 5 ఎకరాల వరకు పడ్డది. దాదాపు ఉన్నటువంటి 69 లక్షల 65 లక్షల మందికి రైతు బంధు పడ్డది. 4 లక్షల చిల్లర మందికి, అంటే 5 ఎకరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అరణమ్మ లాంటి వాళ్ళు, ధనవంతులు, భూస్వాములకు పడలేదు. అది కూడా పడుతుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సుభిక్షంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కనుక ఆ సుభిక్షమైన పరిస్థితిలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పట్టం కడతారు. ఇది సంపత్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో 14 సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి రేవంత్ రెడ్డికి కానుకగా 2 సీట్లు ఇవ్వబోతున్నామంటూ, ఏదైతే మాదిగలకు ABCD వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని బీజేపీ చెప్పేవన్నీ మాటలు మందకృష్ణ నమ్ముతున్నారంటూ, అది కాదంటూ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి రేవంత్ రెడ్డి మాదిగలకు కట్టుబడి ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, ANN న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.